హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన టాలీవుడ్ టాప్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళవి చాలా 100 డేస్ సినిమాలు ఉన్నాయి. మనం ముందు వీడియోలో వీళ్ళ 100 డేస్ సినిమాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం. ఈ నలుగురు హీరోల తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఎక్కువ 100 రోజులు ఉన్న హీరోలు చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళకి చాలా 100 డేస్ సినిమాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఈ ముగ్గురు హీరోల 100 రోజుల సినిమాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల సినిమాలు ఏంటో చూద్దాం పదండి. 1996లో విడుదలైన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 2 సెంటర్లలో 100 రోజులాడింది. 1997లో విడుదలైన గోకులంలో సీత 2 సెంటర్లలో 100 రోజులాడింది. 1998లో విడుదలైన సుస్వాగతం 9 సెంటర్లలో 100 రోజులాడింది. 1998లో విడుదలైన తొలి ప్రేమ 16 సెంటర్లలో 100 రోజులాడింది. 99లో విడుదలైన తమ్ముడు 22 సెంటర్లలో 100 రోజులాడింది. 2000 సంవత్సరంలో విడుదలైన బద్రి 36 సెంటర్లలో 100 రోజులాడింది. 2001లో విడుదలైన ఖుషి 79 సెంటర్లలో 100 రోజులాడింది. 2005లో విడుదలైన బాలు 1 సెంటర్లో 100 రోజులాడింది. 2006లో విడుదలైన బంగారం 5 సెంటర్లలో 100 రోజులాడింది. 2006లో విడుదలైన అన్నవరం 7 సెంటర్లలో 100 రోజులాడింది. 2008లో విడుదలైన జల్సా 22 సెంటర్లలో 100 రోజులాడింది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ 54 సెంటర్లలో 100 రోజులాడింది. 2013లో విడుదలైన అత్తారింటికి దారేది 31 సెంటర్లలో 100 రోజులాడింది. 2004లో విడుదలైన గుడుంబా శంకర్ 2 సెంటర్లలో 100 రోజులాడింది. కెమెరామెన్ గంగతో రాంబాబు 2012లో రిలీజ్ అయ్యి 1 సెంటర్లో 100 రోజులాడింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 100 రోజుల సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఆ చిత్రాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 1999లో విడుదలైన రాజకుమారుడు 44 సెంటర్లలో 100 రోజులాడింది. 2000 సంవత్సరంలో విడుదలైన యువరాజు 17 సెంటర్లలో 100 రోజులాడింది. 2001లో విడుదలైన మురారి 34 సెంటర్లలో 100 రోజులాడింది. 2002లో రిలీజ్ అయిన టక్కర్ దొంగ 3 సెంటర్లలో 100 రోజులాడింది. 2003లో విడుదలైన ఒక్కడు 104 సెంటర్లలో 100 రోజులాడింది. 2005లో విడుదలైన అతడు 21 సెంటర్లలో 100 రోజులాడింది. 2006లో విడుదలైన పోకిరి 140 సెంటర్లలో 100 రోజులాడింది. 2007లో విడుదలైన అతిథి 2 సెంటర్లలో 100 రోజులాడింది. 2011లో విడుదలైన దూకుడు 39 సెంటర్లలో 100 రోజులాడింది. 2012లో విడుదలైన బిజినెస్ మ్యాన్ 3 సెంటర్లలో 100 రోజులాడింది. 2013లో విడుదలైన సీతమ్మవాకిలో సిరిమల్ల చెట్టు 1 సెంటర్లో 100 రోజులాడింది. 2014లో విడుదలైన నేనొక్కడినే 1 సెంటర్లో 100 రోజులాడింది. 2015లో విడుదలైన శ్రీమంతుడు 15 సెంటర్లలో 100 రోజులాడింది. 2018లో విడుదలైన భరత్ అనే నేను 6 సెంటర్లలో 100 రోజులాడింది. 2019లో విడుదలైన మహర్షి 3 సెంటర్లలో 100 రోజులాడింది. 2010లో విడుదలైన కలేజా 1 సెంటర్లో 100 రోజులాడింది. 2014లో విడుదలైన ఆగడు 1 సెంటర్లో 100 రోజులాడింది. 2006లో విడుదలైన సైనికుడు 6 సెంటర్లలో 100 రోజులాడింది. 2017లో విడుదలైన స్పైడర్ 1 సెంటర్లో 100 రోజులాడింది. 2022లో విడుదలైన సర్కారి వారి పాట 1 సెంటర్లో 100 రోజులాడింది. 2024లో విడుదలైన గుంటూరు కారం 2 సెంటర్లలో 100 రోజులాడింది. 2004లో విడుదలైన అర్జున్ 9 సెంటర్లలో 100 రోజులాడింది. 2020లో విడుదలైన సర్లేరు నీకెవరు 1 సెంటర్లో 100 రోజులాడింది. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి 100 రోజుల చిత్రాలు ఏవి, ఎన్ని ఉన్నాయి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 2001లో విడుదలైన స్టూడెంట్ నంబర్ 1 38 సెంటర్లలో 100 రోజులాడింది. 2002లో విడుదలైన ఆది 93 సెంటర్లలో 100 రోజులాడింది. 2002లో విడుదలైన అల్లరి రాముడు 10 సెంటర్లలో 100 రోజులాడింది. 2003లో విడుదలైన నాగా 8 సెంటర్లలో 100 రోజులాడింది. 2003లో విడుదలైన సింహాద్రి 146 సెంటర్లలో 100 రోజులాడింది. 2004లో విడుదలైన సాంబా 5 సెంటర్లలో 100 రోజులాడింది. 2006లో విడుదలైన రాకీ 13 సెంటర్లలో 100 రోజులాడింది. 2007లో విడుదలైన యమదొంగ 57 సెంటర్లలో 100 రోజులాడింది. 2008లో విడుదలైన కంత్రి 2 సెంటర్లలో 100 రోజులాడింది. 2010లో విడుదలైన అదుర్స్ 15 సెంటర్లలో 100 రోజులాడింది. 2010లో విడుదలైన బృందావనం 11 సెంటర్లలో 100 రోజులాడింది. 2015లో విడుదలైన టెంపర్ 20 సెంటర్లలో 100 రోజులాడింది. 2016లో విడుదలైన నానకు ప్రేమతో 1 సెంటర్లో 100 రోజులాడింది. 2017లో విడుదలైన జైల వకుష 1 సెంటర్లో 100 రోజులాడింది. 2016లో విడుదలైన జనతా గ్యారేజ్ 1 సెంటర్లో 100 రోజులాడింది. 2022లో విడుదలైన త్రిబులార్ కొన్ని సెంటర్లలో 100 రోజులాడింది. 2024లో విడుదలైన దేవర 6 సెంటర్లలో 100 రోజులాడింది. 2018లో విడుదలైన అరవింద సమేత 1 సెంటర్లో 100 రోజులాడింది. 2013లో విడుదలైన బాద్షా 1 సెంటర్లో 100 రోజులాడింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.